రాష్ట్రంలో స్థానిక సమరానికి సమయం ఆసన్నమైంది. స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది. ఇవాళ రాష్ట్ర ఎన్నికల సంఘం మాత్రం ఒక షెడ్యూల్ విడుదల చేస్తూ స్థానిక ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఒక స్పష్టతనివ్వడం జరిగింది. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలోని 31 జిల్లాల్లో ఎన్నికలు సజావుగా సాగేందుకైతే కసరత్తు ప్రారంభించిందని చెప్పొచ్చు. ఈ క్రమంలో ఒక షెడ్యూల్ను విడుదల చేస్తూ పచ్చ జెండా ఊపినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎప్పుడెప్పుడైనా ఎదురు చూసినటువంటి ఆ సమయం కాస్త రానే వచ్చింది. స్థానిక సమరానికి సై అంటూ ప్రభుత్వం, అదే సందర్భంలో ఈసీ కూడా ముందుకొచ్చినటువంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల హడావిడి మొదలైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎన్నికల నగార మోగడంతో రాజకీయ పార్టీలు మాత్రం ఉబ్బి తబ్బైపోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 5 దశల్లో ఎన్నికలు నిర్వహించాలని ఈసీ మాత్రం ఒక నిర్ణయానికి అయితే వచ్చినటువంటి పరిస్థితి. అందులో భాగంగా అక్టోబర్ 9న నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో పాటు అక్టోబర్ 23న ఎంపీటీసీ ఎన్నికలు, అదే సందర్భంలో అక్టోబర్ 27న జైపీటీసీ ఎన్నికలు నిర్వహిస్తామంటూ తన ఆదేశాల్లో స్పష్టతనిచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అదే సందర్భంలో నవంబర్ 11న ఎంపీటీసీ జైపీటీసీ ఎన్నికల కౌంటింగ్ చేపడతామని, నవంబర్ 4న పంచాయతీ 2వ దశ పోలింగ్ జరగబోతుందని తెలిపింది. నవంబర్ 8న పంచాయతీ ఎన్నికల నిర్వహిస్తామని, అదే సందర్భంలో అదే రోజు సాయంత్రం కల్లా ఫలితాలు కూడా వెల్లడిస్తామంటూ కూడా ఈసీ తన ఆదేశాల్లో స్పష్టంగా పేర్కొన్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. అక్టోబర్ 31, నవంబర్ 4న 2వ విడత పంచాయతీ ఎన్నికలు కూడా పోలింగ్ జరగబోతుందంటూ కూడా తన ఆదేశాల్లో ఈసీ మాత్రం స్పష్టంగా పేర్కొంది. అంటే ఈ ఎన్నికల నిర్వహణకు సంబంధించి అక్టోబర్ 9న నామినేషన్ల ప్రక్రియతో ప్రారంభం కానటువంటి ఎన్నికల ప్రక్రియ మాత్రం నవంబర్ 11 వరకు కూడా సాగే అవకాశం ఉన్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలో ఈసీ మాత్రం పూర్తి స్థాయిలో ఎన్నికలు సజావుగా చేపట్టేందుకైతే సజావుగా సాగేందుకు కసరత్తు ప్రారంభిస్తూనే పూర్తి స్థాయిలో స్పష్టమైనటువంటి ఆదేశం అయితే ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మొత్తం 31 జిల్లాల్లో ఉన్నటువంటి 565 మండలాలలో ఈ ఎన్నికలు జరగబోతున్నాయి. 565 జైపీటీసీ స్థానాలకు గాను 5749 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు త్వరలో జరగబోతున్నాయి. 31,300 ఎంపీటీసీ పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయబోతుంది ఈసీ. 15,302 ఎంపీటీసీ జైపీటీసీ పోలింగ్ లొకేషన్స్ కూడా ఈసీ ఏర్పాటు చేయబోతుంది. 12,733 గ్రామ పంచాయతీ పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు కాబోతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. 1,12,288 వార్డుల స్థానాలకు సంబంధించి ఎన్నికలు జరగబోతున్నాయి. 1,12,474 పోలింగ్ స్టేషన్లను కూడా గ్రామ పంచాయతీ పరిధికి సంబంధించి ఈసీ ఏర్పాటు చేయబోతుంది. గ్రామ పంచాయతీ పోలింగ్ లొకేషన్కి సంబంధించి 15,522 లొకేషన్స్ సెంటర్లను కూడా ఈసీ ఏర్పాటు చేయబోతుంది. ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా 1,67,03,168 మంది ఓటర్లు తమ ఓటు హక్కుని అయితే స్థానిక సమరంలో వినియోగించుకోబోతున్నారని చెప్పొచ్చు. అందులో మహిళా ఓటర్లకు సంబంధింంచి 85,36,770 మంది మహిళా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోగా పురుష ఓటర్లకు సంబంధించి 81,65,894 మంది పురుష ఓటర్లు తమ ఓటు హక్కుని అయితే వినియోగించుకోబోతున్నారని చెప్పొచ్చు. ఎప్పుడెప్పుడా ఎదురు చూసినటువంటి స్థానిక సమరానికి సమయం ఆసన్నమైనటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల సందడి మొదలైనటువంటి పరిస్థితి. స్థానిక సమరానికి సమయం ఆసన్నమైనటువంటి వేళ రాష్ట్రంలోని ఎలక్షన్ కమిషన్ ఒక షెడ్యూల్ని విడుదల చేసినటువంటి నేపథ్యంలో ఎన్నికల నగారా మోగినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్నటువంటి ఆ సమయం కాస్త రానివచ్చినటువంటి నేపథ్యంలో రాజకీయ పార్టీలు మాత్రం ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ గెలిపే ధ్యేయంగా ముందుకు సాగే అవకాశం ఉన్నటువంటి పరిస్థితి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 31 జిల్లాల్లో ఈ ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకైతే రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే రిజర్వేషన్ల అంశానికి సంబంధించి అయితే ప్రభుత్వం ఒక స్పష్టతనిచ్చినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఇది కొంత తాత్సరమైనటువంటి నేపథ్యం కావచ్చు, కొంత ఆలస్యమైనటువంటి పరిణామక్రమంలో ఆ స్థానిక సమరానికి సంబంధించి కొంత స్తబ్దత నెలకొన్నటువంటి నేపథ్యంలో ఈసీ మాత్రం ఒక అడుగు ముందుకు వేసిందని చెప్పాలి. అంటే గతంలో హైకోర్టు మాత్రం సెప్టెంబర్ 30 లోపు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ చేపట్టాలంటూ ఇక్కడ రాష్ట్ర ఎన్నికల సంఘానికి అయితే ఉత్తర్వులు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆ దిశగా ఈసీ మాత్రం అడుగులు వేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎట్టకేలకైతే నామినేషన్ల ప్రక్రియ అక్టోబర్ 9న ప్రారంభమై నవంబర్ 11 వరకు కూడా ఎన్నికల ప్రక్రియ ముగుస్తుందంటూ కూడా ఈసీ మాత్రం తన ఆదేశాల్లో స్పష్టంగా పేర్కొంది. ఎప్పుడెప్పుడా ఎదురు చూసినటువంటి స్థానిక సమరానికి సంబంధించి ఈసీ మాత్రం ఒక అడుగు ముందుకు వేస్తూనే తన ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో, ఉత్తర్వులు జారీ చేసినటువంటి నేపథ్యంలో, ఒక షెడ్యూల్ విడుదల చేసినటువంటి నేపథ్యంలో ఎన్నికల సందడి కనిపిస్తుంది. స్థానిక ఎన్నికల నగర మోగినటువంటి నేపథ్యంలో పలు రాజకీయ పార్టీలు మాత్రం ఎత్తుకు పై ఎత్తులు వేస్తూనే గెలిపే ధ్యేయంగా ముందుకు సాగే అవకాశం మనకు స్పష్టంగా కనిపిస్తుంది.